సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఒక దొంగవి, ఒక దోపిడీదారుడివి, ఒక నీచుడివి, ఒక నికృష్టుడివి, ఒక 420వి అని నేరుగా జగన్మోహన్ రెడ్డిని అనకపోయినప్పటికీ ఆ టైపులోనే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అయినా సిగ్గులేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎంతటి చెప్పు దెబ్బ తగిలిన తర్వాత కూడా పళ్ళుకులు ఇచ్చుకుంటూ అని పెడతా దండాలు పెడతా పోతా ఉంటాడు. అసలు ఇంతకీ సుప్రీంకోర్టు ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేసింది, ఏ విషయంలో అది అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడికి ఏ వ్యవస్థ అంటే కూడా గౌరవం లేదు, చివరికి న్యాయ వ్యవస్థ అంటే కూడా గౌరవం లేదు. ఆ న్యాయ వ్యవస్థ ఇచ్చినటువంటి బెయిల్ మీద బయట తిరుగుతున్నటువంటి దొంగ ఇతనేమన్నా శుద్ధపోస, ఇతనేమన్నా సౌమ్యుడు మంచివాడా ఇతను చెప్పుకున్నట్టు కాదు. ఇతను 420 16 నెలలు జైల్లో గడిపి కోర్టు ఇచ్చినటువంటి షరతులతో కూడినటువంటి బెయిల్తో బయట తిరుగుతున్నటువంటి వ్యక్తి. విదేశాలకు పోవాలంటే పాస్పోర్ట్ కోర్టు దగ్గర ఉంటే నేను 10 రోజులు పోయి రావాలి పర్మిషన్ ఇవ్వండి అని అడుక్కునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. అయితే జగన్మోహన్ రెడ్డికి కింద కోర్టులు, హైకోర్టులు, సుప్రీంకోర్టు దాకా ఏ కోర్టు ఎన్నిసార్లు మొట్టికాయలు వేసినా సరే ఇతనిలో మార్పు రాదు. ఎందుకంటే ఇతను ఒక సైకో, ఇతను ఒక శాడిస్టు. సరే, ఇప్పుడు ఇంతకీ సుప్రీంకోర్టు ఏ విషయంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిందయ్యా అంటే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 అధికారంలో ఉన్నప్పుడు ఇతను జైల్లో ఉన్నాడు కాబట్టి ఎదుటి పార్టీ వాళ్ళు కూడా జైల్లో ఉండాలి అనేటువంటి క్రూరమైనటువంటి నికృష్టమైనటువంటి ఆలోచనతో అనేక మంది మీద కేసులు పెట్టాడు. వాళ్లే కాదు, ఏకంగా చంద్రబాబు నాయుడు గారి మీద ఒక అక్రమ కేసు పెట్టి 53 రోజుల పాటు రాజమండ్రిలో జ్యుడిషియల్ రిమాండ్లో జైల్లో ఉండే విధంగా జగన్మోహన్ రెడ్డి కుట్ర పన్నాడు. అయితే ఆ తర్వాత కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘోరంగా ప్రతిపక్షానికి కూడా పనికి రాకుండా 11 సీట్లతో ప్రజలు అతనికి తీర్పు ఇవ్వటం జరిగింది. ఇంత జరిగిన సిగ్గులేనటువంటి ఈ వ్యక్తి సుప్రీంకోర్టులో ఇతను బానిస కుక్క ఎవరితోనో ఒక విలేకరుతో తిలక్కంట అతనితోటి చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రద్దు చేయండి స్కిల్ డెవలప్మెంట్ కేసులో అని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే, అసలు నువ్వెవడురా నాకు అర్థం కావట్లేదు. ఈ కేసులో ఆల్రెడీ ఛార్జ్ షీట్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా నువ్వు చెప్తున్నటువంటి వ్యక్తి 7 అంటే నువ్వెవరినైతే బెయిల్ రద్దు చేయమని అడుగుతున్నావో ఆ వ్యక్తి ముఖ్యమంత్రి 7 నెలలైంది. తన మీద ఉన్నటువంటి కేసుని తను తీసేటువంటి ప్రయత్నం కూడా చేయట్లేదు. అయినా ఈ కేసులో ఎటువంటి ఆధారాలు ఇంతవరకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఒక అక్రమ కేసు పెట్టి వేధించబడినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి అంశం. అసలు ఇందులో నువ్వే రకంగా ఇన్వాల్వ్ అవుతావు, థర్డ్ పర్సన్కి ఈ కేసులో ఏం సంబంధం అంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసి, వీళ్ళు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు బెయిల్ రిజెక్ట్ చేయమంటూ, బెయిల్ రద్దు చేయమంటూ దానికి సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించారో ఆ యొక్క పిటిషన్ని సుప్రీంకోర్టు కొట్టివేసి ఆగ్రహం వ్యక్తం చేసి, ఇటువంటి పనులు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పడం జరిగింది. అయినా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గతంలో తను ముఖ్యమంత్రిగా ఉండగా తన బానిసలతో ఏకంగా తనకు నచ్చినటువంటి తీర్పులు రాలేదని న్యాయ వ్యవస్థని, న్యాయమూర్తులను కూడా బూతులు తిట్టించాడు. ఒక తెలుగువాడిగా ఎన్వి రమణ గారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అవుతుంటే దాన్ని ఆపడం కోసం లేఖలు రాసినటువంటి పరమ నికృష్టమైనటువంటి చరిత్ర. ప్రజలందరూ కూడా ఎన్ని మర్చిపోకూడదు దయచేసి. ఎందుకంటే ఆ 420కి మరోసారి అవకాశం ఇస్తే వ్యవస్థల విధ్వంసం చేస్తాడు. ఈ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని తన బానిస కుక్కల్లా మార్చుకొని వాళ్ళతో తప్పుడు పనులు చేయించాడు. ప్రభుత్వ అధికారులను చేతిలో పెట్టుకొని ప్రజల్ని హింసలకు గురి చేశాడు. ఏకంగా ప్రజల ఆస్తులు కొట్టేద్దామని వాళ్ళ పాసుబుక్కుల మీద ఇతను ఫోటోలు వేసుకున్నటువంటి నికృష్ట చరిత్ర కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు భారతదేశంలో మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 చేశాడు. అదేవిధంగా మన పొలాల్లో సరిహద్దు రాళ్ళకి ఇతని ఫోటోలతో వందలాది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గ్రానైట్ మార్బుల్ రాళ్ళ మీద ఇతను ఫోటోలు వేపించి మన పొలాల సరిహద్దులు, మా పొలాల సరిహద్దులు మీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి నువ్వేమన్నా దిష్టిబొమ్మ అంటారా, పనికి మనోడా, నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే దిష్టిబొమ్మ అంటారా, మా పొలాల సరిహద్దురాళ్ళు నీ ఫోటో ఎందుకుంటారా 420 ఇందుకు కాదు నేను ప్రజలు చెప్పుతో కొట్టించింది. అయినా నీకు ఇంకా మార్పు రాలే, అయినా నువ్వు ఇంకా మారలే, అయినా నీకు ఇంకా సిగ్గు రాలేదు అంటానికి ప్రత్యక్ష నిదర్శనం ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు నువ్వు పెట్టిందే తప్పుడు కేసు. ఆ తప్పుడు కేసులో నువ్వు ఒక ఆధారం నిరూపించలేకపోయావు కోర్టుకి. అదే కాకుండా ఇంకో 4-5 కేసులు పెట్టావు, వాటిల్లోనూ ఏమీ పీకలేకపోయావు. అయినా ప్రజా కోర్టులో ప్రజలు నువ్వు చేసింది తప్పురా జగన్మోహన్ రెడ్డి 420 నువ్వంటే 420 కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అటువంటి కేసు పెడితే మేము నమ్మటానికి సిద్ధంగా లేము అని చెప్పి ప్రజలు ఈ రకంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడని విధంగా 11 సీట్లకే పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డిని ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా చెప్పుతో కొట్టినా ఇతనిలో ఇంకా మార్పు రాలా, ఈ సైకోలో ఇంకా చేంజ్ రాలే.
ఎందుకంటే ఇళ్ళ బాబాయిని ఇల్లే నరికేసుకున్నటువంటి నికృష్ట చరిత్ర అది. తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసినటువంటి దౌర్భాగ్యమైనటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డిది. ఇటువంటి చరిత్ర పెట్టుకొని తన కుటుంబంలో ఇవాళ అనుమానాస్పదమైనటువంటి మరణాలు సంభవిస్తూ ఉంటే వాటికి సంబంధించి నోరు తెరిచి సమాధానం చెప్పినటువంటి ఈ దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఒక రకంగా చెప్పు తీసుకొని 2 చెంపలు జగన్మోహన్ రెడ్డిని వాయించిన విధంగా కొట్టినా ఇతనిలో మార్పు రాదు, ఇతనిలో సిగ్గు రాదు. ఆ సాక్షి అనేటువంటి హక్కుపక్షిని అడ్డం పెట్టుకొని విషపు రాతలు రాస్తూ ఉంటాడు. మరొకసారి ఇటువంటి పనులు చేస్తే ఈసారి న్యాయస్థానాలే నీ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకుంటాయి.